నాటుకోళ్ల పెంపకం అనేది నష్టం లేని వ్యాపారం అండి. ఒక 14, 15 రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మరి నేను డబుల్ పీజీ చదివినండి. ఎంబీఏ మార్కెటింగ్, ఎంఎస్సీ సైకాలజీ. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే రాపాకపల్లె గ్రామం, మండల్ ధర్మసాగర్, జిల్లా వచ్చేసి హన్మకొండ జిల్లా. అన్నగారు నాటుకోళ్ల పెంపకం నిర్వహిస్తున్నారు. అసలు మరి ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అసలు వీటి పెంపకం ఏ విధంగా ఉంది, మరి లాభాలు ఏ విధంగా ఉన్నాయి, మరి కోళ్ళు కానీ ఎగ్స్ కానీ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, మరెన్నో విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్కారం అన్న. నమస్కారం అండి. అన్న మీ పేరు అన్న? నా పేరు పులి సంపత్ కుమార్ అండి. మాది రాపాకపల్లె గ్రామం, ధర్మసాగర్ మండల్, హనంకొండ జిల్లా అండి. నేను గత 4 సంవత్సరాల నుండి కోళ్ళు పెంచుతున్నాను. నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే నేను ఎడ్యుకేటెడ్ ఫార్మర్. నేను డబుల్ పీజీ చదివినండి, ఎంబీఏ మార్కెటింగ్, ఎంఎస్సీ సైకాలజీ. చదువుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి ఎంతైనా ఎదగొచ్చు అనేదే నా ఉద్దేశము. మీరు ఈ రంగంలోకి ఎప్పుడు వచ్చారు, అసలు ఏ విధంగా వచ్చారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేయబట్టి? యాక్చువల్గా నేను కూడా అందరిలాగా బాయిలర్ షెడ్డే పెట్టుకున్నాను. ఇది నా వెనకాల ఉన్న షెడ్ ఏదైతుందో అది 7000 కెపాసిటీ అండి. 3 సంవత్సరాలు నేను మంచిగా నడిపించుకొని 1 crore టర్నోవర్ కూడా చేసుకున్నా, అంతా అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ సిస్టమ్ వచ్చిందో నాకు దీంట్లో విపరీతంగా లాస్ వచ్చేసింది. లాస్ వచ్చినాక ఏం చేద్దామని ఆలోచించి డైరీ ఫామ్ అనుకున్నాను. కానీ డైరీ ఫామ్ అప్పుడు ఇంత భూమిలో లేకుండే, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుందని ఆలోచించి కొన్ని నెలల గ్యాప్ తీసుకొని నేను కూడా ఇట్లనే యూట్యూబ్లో ఏం చేస్తే బాగుంటుందని సెర్చ్ చేసినప్పుడు నాటుకోళ్ల పెంపకం గురించి చూసిన. ఈ నాటుకోళ్ల పెంపకం గురించి చూసినప్పుడు ఏంటంటే ఇట్లనే నాటుకోళ్ల పెంపకం రైతు నల్గొండ అతను బత్తాయి తోటలు నాటుకోళ్ల పెంపకం చేస్తున్నాడు. అది నల్గొండలో బత్తాయి తోటలు చాలా ఉంటాయి. ఆయన ఒక మంచి వర్డ్ చెప్పింది ఏంటంటే తోటలు ఉన్న వాళ్ళకు నాటుకోళ్ల పెంపకం అనేది చాలా కలిసి వస్తుంది. చెట్ల నీడ ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నదంటే కనుక తోటలోనే తిరుగుతుంది. తోటలో దొరికే పురుగు గుట్ర దొరుకుతాయి. వాటికి మనం దానా పెట్టుకొని పెంచుకోవచ్చు, సెక్యూరిటీ ఉంటుందని చెప్పిన దాన్ని బాగా ఆలోచించి తర్వాత నేను నాటుకోళ్ల పెంపకానికి వచ్చినానండి. ఇది 2019 నవంబర్ 5కు నేను స్టార్ట్ చేసిన. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, కష్ట నష్టాలు చూసుకొని కూడా, లాభాలు చూసుకొని కూడా 4 ఏళ్ళ నుండి ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నాను నేను ఇప్పుడైతే. అన్న, అయితే మరి మీ ఫామ్లో కోళ్ళని ఏ విధంగా పెంచుతున్నారన్న మీరు? నేనైతే నేచురల్ పద్ధతిలోనే కోళ్ళు పెంచుతున్నాను. ఎందుకంటే నేను నేచురల్ ఫార్మర్నే. నా మామిడి తోట కూడా ఎటువంటి కెమికల్ కొట్టను. దయచేసి ఇది కూడా రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదన్నా తోటలో కనుక నాటుకోళ్ళు పెంచితే కెమికల్ కొట్టొద్దండి. ఆ తోటకు కెమికల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు కోళ్ళు చనిపోతాయి. సో నేచురల్గానే చేసుకోవాలి. వెనకట సిస్టంలో మనం ఏదైతే ఆవు పేడతోటి జీవామృతము, ఘనజీవామృతము, పుల్లటి మజ్జిగ, వేప కషాయంతో పురుగులు వచ్చే వాటిని కంట్రోల్ చేసుకొని ఇట్లా పెంచుకుంటేనే మనకు కోళ్ళు పెరుగుతాయి. లేదంటే పొరపాటున మనం కెమికల్ యూరియా, డిఏపి లేసా గుళికలు తిని కోళ్ళు చనిపోతాయండి. ఇది నేను సొంతంగా చిన్నగా పెంచినప్పుడు మా నాన్న తెలియక ఒక రూమ్లో బస్తాలు వేసిండు, యూరియా బస్తాలు, అది ఊడ్చి బయటేస్తే తిని చనిపోయినాయి. సో మనము దీన్ని నివారించుకోవాలి. కెమికల్ ఫార్మింగ్ అనేది నివారించుకొని చేస్తే కనుక నాటుకోళ్ళను మనము మంచిగా సస్యశ్యామలంగా, సామరస్యంగా మనతోటి, అంటే మన చుట్టే తిరుగుతాయి, అవి మనతోటే ఉంటాయి కాబట్టి హ్యాపీగా పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చెట్ల కిందనే వదిలేస్తురా? ఇప్పుడు మాకు చెట్ల కిందనే తిరుగుతాయి. ఇవాళ ఏంటంటే కొంచెం పని ఉండడం వల్ల షెడ్లో పెట్టుకున్నాము. పొద్దుగాల లేవగానే 7:30కు మనం తోటలోకి వదిలేస్తామండి. తోటలో దొరికే పురుగులు తింటాయి. పేడను తీసుకొచ్చి కుప్పలుగా పోస్తాము, ఎండిన పేడను. సో ఆ పేడను తింటాయి. పొద్దుగాల లేవగానే వాటికి ఏం చేస్తామంటే పెసరపొట్టు, మినపొట్టు, మక్కపిండి, తౌడు, పరము, ఇవి కలిపిన దానా అన్ని సమపాలలో కలిపి వాటికి దానా వేస్తాం. సో పొద్దుగాల దానా తిని మళ్ళీ మధ్యాహ్నం మొత్తం తోటలో తిరిగినాక సాయంత్రం కూడా వాడివి షెడ్లోకి పోవాలి కాబట్టి వాటికి ఒక అలవాటు చేయాలి. ఏంటంటే సాయంత్రం కూడా షెడ్లో మనం దానా పోయాలి. దానా పోసి డోర్ తీయంగానే మనుషుల కన్నా కూడా డిసిప్లిన్గా ఒక్కటేసారి అన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. అప్పుడు మనకేంటంటే కోళ్ళను కొట్టడం తప్పుద్ది. ఒక 2-3 తుంటరి కోళ్ళు ఉంటాయి, ఒక కట్టె పట్టుకొని లేకుంటే పైప్ తోటి అంటే అవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అన్న, ఎస్పెషల్గా మరి రక్షణలు అంటే మీరు ఏం తీసుకుంటున్నారన్న? రక్షణకు వచ్చేసి మనకు ఖచ్చితంగా చుట్టూ ఫెన్సింగ్ ఉండాలండి. ఎందుకంటే ఒక్క కోడి పెద్దగా పెరిగినప్పుడు దాని విలువ వచ్చేసి 600 రూపాయలండి. నాటుకోడి ఓపెన్గా తిరిగిందంటే ఖచ్చితంగా కుక్కలు, పిల్లులు నాశపడతాయి. మనం ఏదో పనిలో ఉంటాము, పనిలో ఉన్నప్పుడు కుక్క వచ్చి ఒక్క కోడిని పట్టుకున్నా కూడా మనకు 600 రూపాయలు లాస్ అయిపోతుంది. ఈ లాస్ కాకుండా ఉండాలంటే మాత్రం దయచేసి ఏ రైతు పెంచినా కూడా
ఒక ఎకరమా లేకుంటే అరెకరమా మీరు ఫెన్సింగ్ వేసుకొని ఒక మూలకు షెడ్ కట్టుకొని అట్లయితేనే కోళ్ళను పెంచండి. లేదు మాకు పెంచుకుంటాంలే తోట ఉంది ఏం కుక్కలు రావు పిల్లలు రావు అంటే అది చాలా తప్పండి. ఎందుకంటే నేను కూడా జంగ పిల్లలతోటి కుక్కలతోటి నష్టపోయినోన్నే. అందుకే ఫెన్సింగ్ వేసుకొని ఇప్పుడు సెక్యూర్గా ఆ కోళ్ళు బయట తిరుగుతుంటే మన పనులు మనం చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు. అంటే ఖచ్చితంగా రక్షణ అంటే ఖచ్చితంగా ఉండాలి, చుట్టూ ఫినిషింగ్ లాంటిది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అయినా సరే నాటుకోళ్ళ పెంపకం చేయాలంటే మనకి ఎంతవరకు లాభం వస్తుంది, అసలు గిట్టుబాటు అవుతుందా కాదా, మనకు సెట్ అవుతా కానీ చాలా వరకు ఆలోచిస్తారు ఎవరైనా సరే పెంచాలనుకుంటే. అసలు మీ అనుభవంలో మీకు ఏ విధంగా అనిపించింది అప్పుడు? ఇప్పటికీ ఆల్మోస్ట్ 2019 అంటే 4 years అవుతుండొచ్చు, 4 years అవుతుంది. ఇప్పుడు మీరేం తెలియజేస్తున్నారు? నాటుకోళ్ళ పెంపకం అనేది నష్టం లేని వ్యాపారం అండి. ఎందుకు అంటే జాతి అంతరించకపోతుంది. ఎవరు కానీ ఊర్లలో ఇంతకుముందు పెరటి కోళ్ళు ప్రతి ఇంటి ముందట ఒక 5-6 కోళ్ళు తిరిగేది, కనీసం 10 కోళ్ళు అన్న తిరిగేది. మనం కూడా ఏం చేస్తాం, రైతులం ఇంటికాడ పెంచుకున్నాక అంటే బ్రీడింగ్ స్టేజ్ 5.5 నెలలు కాగానే మనం కోళ్ళు అమ్మేసుకుంటాం, కొంత క్యాష్ కనబడుతుంది. అదే ప్రతి రైతు కూడా ఎట్లాగో వ్యవసాయం ఉంటుందండి. 2-3 ఎకరాలు ఉన్న రైతులు ఏంటంటే ఒక పావు ఎకరంలోనైనా ఒక షెడ్ వేసుకొని దాని చుట్టూ 8 feet ఫెన్సింగ్ వేసుకొని కొన్ని పండ్ల చెట్లు పెట్టుకోవాలి. జామ కానీ, మునుగ కానీ, సుబాబు కానీ, ఫాస్ట్గా పెరిగే ఏవైనా పండ్ల చెట్లు పెట్టుకుంటే అటు పండ్లకు పండ్ల ఆదాయం వస్తుంది, ఎండాకాలంలో నీడకు కోళ్ళు మనకు మంచిగా పెరుగుతాయండి. మొట్టమొదటి ఎవరు కోళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలన్నా, పెంపకం స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు ఒక 50 పెట్టెలు 10 పుంజులు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. షెడ్ వచ్చేసేమో 60x30 వేసుకుంటే 1800 కోళ్ళకు షెడ్ సరిపోతుంది మనకు. 60x30 వేసుకొని దాంట్లో 2 పార్టీషన్లు చేసుకోవాలి. ఎందుకు అంటే 2 గేట్లు పెట్టి చిన్నపిల్లలు ఒక పార్టీషన్లో ఉంటాయి, పెద్దగా అయితే అంటే ఒక పార్టీషన్లోకి వెళ్ళిపోతాయి. 2 నెలలు కనీసం చిన్నపిల్లలు ఒక పార్టీషన్ ఉన్నాకనే పెద్ద వాటితోటి కలపాలి, లేకుంటే చిన్నపిల్లలను పెద్ద కోళ్ళు తొక్కి చంపేసేయండి. ఇవన్నీ ఎట్లా అంటే చేస్తా అంటే మనకు అనుభవం వస్తుంది. కానీ పెంపకంలో మాత్రము కోడిని మనం జాగ్రత్తగా చూసుకుంటే కోడి కూడా మనలో జాగ్రత్తగా మనకి ఇన్కమ్ ఇస్తుంది తప్ప, అంటే ఆదాయాన్ని ఇస్తుంది తప్ప చెడగొట్టేది ఏం లేదు. దీంట్లో ఒకటి ఓపిక కావాలి. నాటుకోళ్ళ పెంపకంలో పని తక్కువ, కాపలా ఎక్కువ. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. నాటుకోళ్ళ పెంపకం ఏ విధంగానో కష్టపడి ఎట్లనో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా రక్షణలు తీసుకొని అయినా చేస్తారు. నా అభిప్రాయం ప్రకారం మార్కెటింగ్ చేసే దగ్గర నష్టపోతున్నారు. అంటే ఏ విధంగా చేయాలో తెలుస్తలేదు. అంటే మీరు నాటుకోళ్ళ పెంపకం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, అసలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరైనా కూడా మొదటి స్టెప్ మనం చేసిన కోడి మార్కెట్లోకి పంపించి మనం థర్డ్ పర్సన్ని బతికియొద్దండి, మనమే అమ్ముకోవాలి. ఎట్లా అంటే ఇది మనం కోళ్ళు పెంచేటప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు ఎట్లా పెంచుతున్నామని తెలుస్తుంటుంది. ఇది మౌత్ మార్కెటింగే తప్ప ఏ టీవీలోనో యాడ్ వేసుకోనో, పేపర్లో యాడ్ చేసుకొనో, రేడియోలో చెప్పుకొని చేసుకునేది కాదు. కానీ ఒక్కరికి తెలిసిందంటే మాత్రము ఒకరితోటి మనకు మార్కెటింగ్ అవుతుంటుంది. ఎప్పుడైనా కూడా కోళ్ళు పెంచేటప్పుడు ఒక మినిమం ఒక 5 నెలలు మాత్రం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఫస్ట్ 100 పిల్లలు తెస్తారా, 200 పిల్లలు తెస్తారా, అవి పెద్దగా అయ్యి మనకు మార్కెట్లోకి అమ్మకం రావాలంటే 5 నెలలు పడుతుందండి. ఈ 5 నెలలు ఓపిక పట్టాలి. తర్వాత ఏం చేస్తాం, మన షెడ్ దగ్గరేనే నాటుకోడి మనము ఫిక్స్ చేసుకునే రేటు, ఇది రైతు నిర్ధారించుకొని ఫిక్స్ చేసుకునే రేటే తప్ప ఇంకొకరు చేసేది కాదు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మనకు 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేటు, అది రైతు ఫిక్స్ చేసుకునేదే. మనం చెప్పిందే మనకు కస్టమర్ తీసుకుంటాడు. ఒకటి. రెండోది, చికెన్ సెంటర్లో ఇచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు కొంత బేరం చేస్తుంటారు. బేరం చేసినప్పుడు రీజనబుల్గా వాళ్ళు వచ్చి తీసుకుపోయేట్టుగానే చేసుకోవాలి. రీజనబుల్గా మీరు అక్కడున్న రేటు ప్రకారం ఎంత ఉన్నో తెలుసుకొని చేసుకున్నారంటే మీకు మార్కెటింగ్ ఈజీ అయిపోతుంది. ఎట్లా అంటే వినండి, ఇప్పుడు మనము యాక్చువల్గా అనుకున్నది ఏమనుకున్నాం, ఒక సంవత్సరం లోపల 1000 కోళ్ళు పెంపకం చేసుకోవాలి. అంటే ప్రతి నెల ఒక రోజుకు 10 గుడ్లు వచ్చినా కూడా బ్రీడర్స్ తోటి 300 గుడ్లు వస్తాయి. ఈ 300 గుడ్లను మనం పొదిగేసుకుంటే 250 పిల్లల దాకా వస్తాయి. దాంట్లో మనకు ఎంత అనుభవం లేకున్నా కూడా చూసుకుంటే ఒక 5 to 10% మోర్టాలిటీ పెట్టుకున్న ఒక 20 పిల్లలు చనిపోతాయి అనుకుంటాను. ఇవన్నీ కూడా నేను తీసేసి యాక్చువల్లే మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టే. అంటే ఒక 200 కోళ్ళన్న మన దగ్గర ఎదిగితే ఈ 200 కోళ్ళను 5 నెలల తర్వాత ఎట్లా అమ్ముకోవాలంటే ఒక్క శనివారం రోజు మాత్రమే చికెన్ సెంటర్కి ఇస్తామని చెప్పుకోవాలి. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు స్నానం చేసుకొని రమ్మనాలబ్బా, చికెన్ సెంటర్లో నుండి డైరెక్ట్ రావద్దని చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళు డైరెక్ట్ చికెన్ సెంటర్ నుండి వచ్చినా స్నానం చేసుకోకుండా వచ్చినా అక్కడ ఉన్న చికెన్కి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే మన కోళ్ళకు జబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళను నీట్గా రమ్మనాలి. ఒక చికెన్ సెంటర్కు ప్రతి శనివారం 10 కోళ్ళు అమ్ముకున్నా కూడా ఒక 4 చికెన్ సెంటర్లో మీరు గుత్తపట్టుకుంటే 4 10 40 కోళ్ళు అమ్ముకుంటారు. ఇట్లా నెలకు మనకు 4 వారాలు 160 కోళ్ళు అమ్ముకుంటారు. అక్కడ మీ దగ్గర ఉన్న రేటుని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పేదానికన్నా కూడా. సో 160 కోళ్ళు గేట్ దగ్గర ఒక 10-20 కోళ్ళు అయినా ఎవరైనా పండుగలకో పబ్బాలకో చుట్టాలు వచ్చినండి కొనుక్కొని పోయేటోళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి నెల ఒక 200 కోళ్ళు అమ్ముకుంటే మన ఆదాయము మనం బ్రతికేంత ఉంటుంది. ఓకే, దాంట్లో 50% ఏమో మెయింటెనెన్స్ అండి, 50% ఏమో మన ప్రాఫిట్. ఈ 50% మెయింటెనెన్స్ ఎందుకు అంటే కోడి పిల్ల మన దగ్గర పుట్టిస్తే ఇంకా తక్కువ మిగులుతుంది, మనకు లాభం వస్తుంది. కొనుక్కొచ్చుకుంటే మాత్రము 50% మెయింటెనెన్స్. ఎందుకంటే కోడి పిల్ల, దానా, వ్యాక్సిను, మన పని, కరెంటు బిల్లు ఇవన్నీ చూసుకుంటే కనుక 50% మెయింటెనెన్స్, 50% మన లాభం. సో దీనిలో నష్టం ఏం లేదు. కానీ మన పనులు వదులుకొని ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరు మాత్రం కోడితోటి ఉండాలి. ఎందుకు అంటే కోడితోటి ఒక మనిషి ఉంటే కోడి అరే మా ఓనర్ ఉన్నాడు, నాకు సెక్యూరిటీ ఉన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకొకటి మనకు కుక్క వచ్చినా పిల్లి వచ్చినా బయట నుండి బెదిరించినా కూడా మనం దగ్గర ఉంటాం కాబట్టి కోతి వచ్చినా మనం వెళ్ళగొడతాం వాటిని. అప్పుడు వాటికి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే మనిషికి ఎటువంటి హార్ట్ అటాక్స్ వస్తాయండి కోళ్ళు బెదినప్పుడు కూడా. మంద ఉన్నప్పుడు ఒకదానికి 2 దానికి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతాయి. ఈ చనిపోకుండా నివారించుకోవాలంటే మాత్రం ఒక మనిషి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదే అండి. ఇప్పుడైతే మీరు కోళ్ళని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా చెప్పారు, మంచి సలహా ఇచ్చారు. అలాగే మరి ఇప్పుడు ఎగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు కొంతమంది ఇంక్యుబేటర్ ఉంటే ప్రొడక్షన్కు తీస్తూ ఉంటారు, మళ్ళీ వాటిని కూడా మార్కెటింగ్ చేయాలంటే ఏ విధంగా చేసుకోవాలి? నాటుకోళ్ళు మనకి ఎప్పుడైతే ఒక 300-400 అవుతాయండి అప్పుడు ఎగ్స్ మనకు మంచిగా వస్తాయి. నేను అబ్జర్వ్ చేసిన రేషియో ఏంటంటే ఒక 100 నాటు కోడి పెట్టలు ఉన్నప్పుడు రోజుకొక 25 గుడ్లు అయితే తప్పకుండా వస్తాయి. తక్కిన 75 ఏంటంటే కొన్ని లుక్కు పడతాయి, కొన్ని లోపల మనకు గుడ్డు కోసం ప్రిపేర్ అవుతుంటుంది కాబట్టి ఒక 25 గుడ్లు అయితే వేసుకోవచ్చు 100కు మనము వాటికి మంచి తిండి పెట్టినప్పుడు. ఈ ఎగ్స్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఇంక్యుబేటర్ ఉంటేనేమో ఇంక్యుబేటర్లో పెట్టుకుంటాం మనము, అయినా కొన్ని మిగులుతుంటాయి మనకు. రోజుకి ఒక 300 కోళ్ళు ఉన్నప్పుడు 75 గుడ్లు వస్తాయి అనుకుంటాం, లేకుంటే ఒక 50 గుడ్లే వస్తాయి అనుకుంటాం. 50 వచ్చినా కూడా మనం ఇంక్యుబేటర్లో 200 పెట్టినాక తక్కినవి వచ్చినాయి మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాల్సిందే. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే మనకు సోషల్ మీడియా ఒకటి అయిపోయింది. ఈ ఎగ్స్ కూడా మౌత్ మార్కెటింగే, ఒకరితోటి ఒకరికి. ఇప్పుడు కొందరికి ఏంది నాటుకోడి గుడ్డు తింటే మీకు ఆరోగ్యం బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. నాటుకోడితోటి ఒక కనీసం 14 రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి మన గూగుల్ సెర్చ్లో దొరుకుతాయి మనకు. సో నాటుకోడి తినడం వల్ల ఎగ్జాంపుల్గా ఏంటంటే బీపీ తగ్గుద్ది, షుగర్ రాదు, మనకు స్కిన్ డిసీజెస్ రావు, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, విటమిన్ ఏ కంటికి మంచిది, వృద్ధులకు మంచిది, చిన్నపిల్లలకు మంచిది, ప్రెగ్నెంట్ ఉమెన్కు మంచిది. ఇట్లాంటి ఒక 14-15 రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో వీటిని ఏం చేయాలంటే ఒక్కరు తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి, సార్ మీరు ఇంకొకరికి చెప్పండి మా దగ్గర గుడ్లు అవైలబిలిటీ ఉన్నాయి. లేదు ఏదైనా టౌన్స్కి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయండి అపార్ట్మెంట్స్కి వెళ్ళండి. మిల్క్ ప్యాకెట్స్ ఎట్లయితే డెలివరీ చేస్తున్నారో అట్లనే ఈ నాటుకోళ్ళు కూడా డెలివరీ చేయండి. ఎందుకంటే మనం వ్యాపారం చేస్తున్నాం, సిగ్గుపడితే మన వ్యాపారం నడవదు భయ్యా. ప్లస్ మనం చేసేది ఏంది కష్టపడి ఒకరికి మంచి ఆరోగ్యం ఇస్తున్నాం అంటే మనకు ఇండైరెక్ట్గా దీవెనలే బ్లెస్సింగ్సే వచ్చేది ఒకరితోటి మనం. కానీ కోడిగుడ్డు మాత్రం కల్తీ కాదండి. ఈ కోడిగుడ్డును మనం ఎవరికైతే చిన్నపిల్లలకు ఆరోగ్యంగా లేని వాళ్ళకు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అందిస్తే మనకు అది బ్లెస్సింగ్. సో కోడిగుడ్లను కూడా ఇట్లా మార్కెటింగ్ చేసుకోండి. కొందరు డాక్టర్స్కి చెప్పుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చెప్పుకోండి. ఓకే, ఇది ఇంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది పుంజు క్రాస్ చేసిన గుడ్డు. అంటే మనిషి డిఎన్ఏలో కనుక ఎట్లయితే XY క్రోమోజోమ్స్ ఉంటాయో ఈ గుడ్డులో XY క్రోమోజోమ్స్ ఉంటాయి, వేరే దాంట్లో ఉండదు. ఇది జీవం ఉన్న గుడ్డు. ఎందుకంటే పిల్ల కట్టు తయారవుతుంది. పల్లెటూరు భాషలో చెప్పాలంటే పిల్ల కట్టు అంటే ఈ కోడిగుడ్డులో నుండి పిల్ల వస్తుంది కాబట్టి జీవం ఉన్న గుడ్డు. ఈ జీవం ఉన్న గుడ్డు మన తింటే మన శరీరంలో జీవకణాలు ఉత్పత్తి అవుతాయి. సో ఈ గుడ్డును మీరు పర్సనల్గా మౌత్ టు మౌత్ మార్కెటింగ్ చేసుకోవాలి. మీరు తయారు కండి, మళ్ళీ ఇంకొక మీరు 4 రైతులను తయారు చేయండి. దీంతో ఎటువంటి నష్టం లేదు. రాను జనాలు కూడా నేచురల్ ఫుడ్, ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని చాలామంది వెతుకుతున్నారు. ఆ క్రీమ్ చాలు మనకు మార్కెటింగ్ చేసుకునేందుకు. అందరు తింటే కూడా ఈ గుడ్డును మనం అందియలేము, మనము అన్ని కోళ్ళను సాధలేము. కాబట్టి మనకు కొనుక్కున్నలే చాలు. ఆ కొనుక్కున్నలకు రెగ్యులర్గా అందించినాం అనుకోండి మీరు వ్యాపారం చేసుకోగలుగుతారు,
ఇండైరెక్ట్లీ బ్లెస్సింగ్స్ తీసుకోగలుగుతారు, అందరికీ మంచి చేయగలుగుతారండి. చూశారు కదా, అన్నగారు మనకు మంచి మంచి సలహా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కోళ్ళ విషయంలో కూడా మార్కెటింగ్ అలాగే ఎగ్స్ విషయంలో కూడా ఇలా కొన్ని మంచి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా నాటుకోళ్ళ పెంపకం చేస్తే అసలు ఏ విధంగా చేయాలనే నెక్స్ట్ వీడియో కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ముందు ఇంకా మరిన్ని వీడియోస్ అందిస్తాను.